తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఎదుగుతున్న క్రమంలో హాలీవుడ్ సినిమాల నుంచి పోటీ తప్పట్లేదా? ఇంగ్లీష్ సినిమాలు ఇండియాకు వచ్చినప్పుడు ఎదురెళ్ళి మరీ ఐమాక్స్ స్క్రీన్స్ ఇస్తూ ఉంటాం మనం. కానీ మన సినిమాలకి అక్కడ అదే రెస్పాన్స్ వస్తోందా? తాజాగా రామాయణకి గ్లోబల్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్స్ రగడ మొదలైపోయింది. మరో సినిమా పోటీకొచ్చేసింది. మరి అదేంటో చూద్దామా? రామాయణపై ఇండియాలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గాను ఈ సినిమాని సోనీ పెద్ద ఎత్తున రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది. కానీ ఇదే టైంలో గాడ్జిల్లా -0 సినిమాతో మన రామాయణకి తిప్పలు తప్పట్లేదు. గాడ్జిల్లా -1 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా రామాయణ రానున్న నవంబర్ 6ని విడుదల కాబోతూ ఉండడం దర్శక నిర్మాతలకి తలనొప్పిగా మారింది. సెప్టెంబర్ 26న న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో గాడ్జిల్లా స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. పూర్తి ఐమాక్స్ టెక్నాలజీతో వస్తున్న ఈ విజువల్ వండర్ తో పోటీ పడాలంటే రామాయణకు గ్లోబల్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్స్ కొరత కాస్త గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం థియేటర్ల పంపకాల విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సోనీ ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉండటంతో కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతాయనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. పైగా రెండు జోనర్స్ పూర్తిగా వేరు కాబట్టి కంటెంట్ పరంగా క్లాష్ లేదు. కానీ స్క్రీన్స్ షేరింగ్ దగ్గరే సమస్య వచ్చేలా ఉంది. ఎలాగో ఇండియాలో రామాయణ డామినేషన్ ఉన్న గ్లోబల్ మార్కెట్ లోనే గాడ్జిల్లా అరుపులకి మన సినిమా తట్టుకోవాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.